హాయ్, వెల్కమ్ బ్యాక్ టు రేచల్ విలేజ్ లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ అయితే మా ఊర్లో వాగైతే పారుతుంది. ఫస్ట్ టైము నీళ్ళు బాగా వచ్చేసి తెల్లగా ఉన్నాయని చెప్పి మేము చూడటానికి అయితే వెళ్ళాము. నిజంగానే చాలా తెల్లగా ఉన్నాయి నీళ్ళు. వస్తుంది కాబట్టి ఇంకా నీళ్ళు వైట్గా మారిపోయాయి. అంతకుముందు ఎర్ర నీళ్ళు పారేవి, ఇప్పుడైతే వాగు మాత్రం తెల్లగా పారుతూ ఇక్కడ మేము అప్పుడు చేపలు పట్టేవాళ్ళము. నేను మా పెళ్ళైన తర్వాత కూడా చాలాసార్లు చేపలు అయితే పట్టాము ఆ పెద్ద వాగులో. ఇక్కడైతే ఆ మిగిలిన ఓటు ఉంటుంది కదా, అదంతా ఇట్లా చిన్నగా పారుతుంది. నాకైతే చాలా నచ్చింది. మా పెళ్ళైన దగ్గర నుంచి అయితే చెప్తూ ఉన్నారు, మా వాగులో అప్పుడు నీళ్ళు పారుతూ ఉంటాయి, మేమైతే మా అమ్మ వాళ్ళు బట్టలు ఉతికేవాళ్ళు, మేము మునిగే వాళ్ళమని. నేను నమ్మలేదు. ఇంకా చూస్తానో లేదో అని కూడా నేను అనుకున్నాను, కానీ నేను చూసేసాను. చాలా బాగుంది. అసలు వైట్ నీళ్ళు బాగా వచ్చాయి. ఈ మధ్య వర్షాల వల్ల బాగా నేలంతా నాని ఇంక ఈ విధంగా అయితే వచ్చేసింది. చాలా బాగుంది. సన్న చేపలు కూడా ఇక్కడ తిరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రదేశం ఉంది కదా, అది మొత్తం వాటర్తో నిండిపోయింది. అక్కడే వస్తుందంట. చిన్న చిన్న చేపలు అయితే ఆ గెడ్లో తిరుగుతూ ఉన్నాయి. నేను అవే చూస్తున్నాను. చాలా బాగుందండి. ఇవన్నీ చూడాలంటే ఎవరికైనా అదృష్టం అనేది ఉండాలండి. ఈ అదృష్టం నాకుందని నేను చాలా హ్యాపీగా ఉన్నాను. పిల్లలు కూడా చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారో. వాళ్ళు కూడా అడుగుతున్నారు, అమ్మ వాగు పారుతుందంట, అందరు చెప్తున్నారు, చూడటానికి వెళ్దామని అడుగుతున్నారు. ఇంక ఈ చిన్న చిన్నవన్నీ మేము చూసేసిన తర్వాత ఇక్కడ నీళ్ళు అనేవి పైకి వస్తున్నాయి. అందుకని ఇక్కడ నిలబడి చూస్తూ ఉన్నాము. అనేది బుడకలుగా ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ సన్న సన్న చేపలు కూడా కనిపిస్తున్నాయి. ఇంకా తర్వాత ఇదిగో ఇక్కడైతే పారుతుంది. ఈ చిన్న చిన్నవన్నీ చూసేసి ఇంకా పిల్లలతోటి చాలా బాగా ఎంజాయ్ చేసాము. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకా పెద్ద కొంట అనేది ఒకటి ఉందంట, అంటే ఎక్కువ నీళ్ళు నిలబడే సైడు. ఇంకా అక్కడికైతే చూపించాలనేది తీసుకెళ్ళాడు. ఈ విధంగా అయితే చాలా నీళ్ళు ఉన్నాయి. ఇక్కడ పెద్ద చేపలు కూడా ఉంటాయంట. ఇంకా ఒక్కసారి పిల్లల్ని దించుతున్నాడు, కానీ మా చిన్న బాబు అయితే చాలా భయపడుతుండే. అసలు దిగనంటుండు. దిగునానా అంటుంటే అస్సలు వాళ్ళ డాడీని అయితే వదిలిపెట్టట్లేదు. ఆ విధంగా అయితే భయపడుతున్నాడు. అసలు వర్షం ఆగిపోయి కూడా 10 రోజులైంది, అయినా కూడా నీళ్ళు ఇంత బాగున్నాయంటే అసలు వస్తుంది. నేను నిజంగానే వస్తుంది కాబట్టే ఇన్ని నీళ్ళు ఉన్నాయి కదా. చాలా బాగుందండి. చాలా నీళ్ళు అయితే తెల్లగా ఉన్నాయి. వీళ్ళంతా తొక్కేశారు, అందుకని ఈ విధంగా కొద్దిగా మారిపోయినట్టు ఉంది. అసలు నేనైతే చూస్తానని అనుకోలేదు, నమ్మలేదు కూడా వీళ్ళంతా చెప్తుంటే. చిన్నప్పుడైతే వీళ్ళంతా ఈ గుంతలో బాగా మునిగే వాళ్ళంట. ఇదిగో మా బావ అయితే ఈత కొడుతుండు. ఈ విధంగా అయితే చిన్నప్పుడు మేము ఇలా ఎంజాయ్ చేసేవాళ్ళమని చెప్తూ నన్నైతే చూపించడానికైతే తీసుకెళ్ళాడు. హలో ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి విలేజ్ వీడియోస్ మరిన్ని మీరు చూడొచ్చు. ఇంకా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే కొట్టి షేర్ చేయండి. ఇలాంటి ఎంజాయ్మెంట్ అనేది ఇక్కడ మన పల్లెటూర్లలోనే దొరుకుతుంది. అక్కడ మీరు బయట ఉన్న వాళ్ళైతే అస్సలు సిటీలలో ఈ హ్యాపీనెస్ అనేది దొరకదు. మనం డబ్బులు పెట్టుకొని వెళ్ళి మరీ చూడాలి ప్రదేశాలన్నీ. ఇలాంటి మరిన్ని మీరు చూడటానికైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా ఇది చూడండి, ఈ విధంగా అయితే ఇక్కడ మరీ తెల్లగా చాలా బాగున్నాయి నీళ్ళు. అప్పుడు నేను గాజులపల్లి వెళ్ళాను కదా, అప్పుడు గాజులపల్లెలో చూశాను ఇలాంటి నీళ్ళు, ఇలా రాళ్ళలో పారే నీళ్ళన్నీ. మళ్ళీ ఇక్కడ చూశాను, చాలా బాగా అనిపించింది నాకు. పిల్లలు కూడా చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారు. అసలు అలిసిపోయాడు. మా పెద్ద బాబు అయితే 2 సార్లు మునిగేసి బయటకు వచ్చి మళ్ళీ వెళ్తున్నాడు అని చూసిన తర్వాత, చిన్న బాబు అయితే అస్సలు నేను దిగనంటున్నాడు. దీని లోపల ఏవో కొడుతున్నాయంట. చేపలు ఉన్నాయి కదా, చిన్న చేపలు, అవేమో తిరుగుతున్నాయి. ఇంకా ఈ సన్న సన్న చేపలు అనేది ఇదిగో ఇక్కడ తిరుగుతున్నాయి.
మీరు బాగా గమనించినట్లయితే చూడండి, కదులుతూ ఉంటాయి. చిన్న చిన్న బుడకలు కూడా వస్తున్నాయి చూడండి. వాటర్ అనేది పైకి వస్తుంది, ఉబుకుతుంది. ఇంకా ఆ విధంగా ఉబికిన నీళ్ళన్నీ కుంటంతా నిండిన తర్వాత అయితే బయటికి అలా పారిపోతున్నాయి అటువైపు. మేము అక్కడ నుంచి వచ్చేసి ఇంకా పిల్లల్ని తీసుకొని ఇంటికి వెళ్ళాలని చెప్పి మేము ఈ ఊట దగ్గరికి అయితే వచ్చాము. ఇంక ఇక్కడ కూర్చుని ఉంటే సన్న చేపలు తిరుగుతున్నాయి, మరి చిన్నవి. ఇంకా అవి బాగా విపరీతంగా వచ్చేసాయండి సన్న చేపలు. మా బాబు అయితే పట్టుకోవాలని ట్రై చేస్తుండు. ఇంక ఈ విధంగా అయితే నీరైతే ఉబ్బుకుతుంది. ఇంక ఈ వాటర్ అనేవి మాకు నీరు ఉప్పుకుతున్నాయి కాబట్టి ఇలాగే ఉంటాయి. ఇంకా చేపలు కూడా చాలా వస్తాయి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మా ఛానల్కి సపోర్ట్ చేయండి, మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా అన్నీ అయిపోయినాయి, ఇంక ఇంటికైతే వెళ్తున్నాం. స్కిప్ చేయకుండా ఇంతవరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా ఛానల్కి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.